హలో నమస్తే వెల్కమ్ టు టీవీ 24 స్టూడియోస్. నేను మీ శ్రీ సత్య. ఈ రోజు మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే బంగారం అంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. బంగారం అంటే ప్రతి ఒక్కరికి పిచ్చి ఉంటుంది. కానీ అది ఎలా? ఒంటి మీద నగల రూపంలో వేసుకోవడంలో. ఇదే చూసుకుంటే తెలంగాణలో అండ్ ఏపీలో కూడా బంగారం రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదిలా ఉంటే ఒక పక్కన 1, 2 కాదు, ఏకంగా 15 కేజీల బంగారం ఒక నటి అక్రమంగా దుబాయ్ నుంచి ఇక్కడికి తీసుకొస్తుంది. ఆ నటి ఎవరో కాదు. మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే కన్నడ నటి రన్యారావు. ఈమె 15 కేజీల బంగారాన్ని అక్రమంగా దుబాయ్ నుంచి తీసుకొచ్చింది. అసలు ఇంత బంగారం ఆమె ఎలా తీసుకొచ్చింది? ఇంత బంగారాన్ని స్మగ్లింగ్ ఎలా చేసిందో వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. డ్రగ్స్ స్మగ్లింగ్ ఇలాంటివి ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయాయి. ఇతర దేశాల నుంచి ఇండియాకు తీసుకొస్తున్నారు. అయితే మరీ విచిత్రంగా ఒక నటి అయ్యుండి ఈమె తీసుకురావడం, అది కూడా 1 కాదు 2 కాదు, ఏకంగా 15 కేజీల బంగారం. 15 కేజీల బంగారం అంటే అది చిన్న మాట కాదు. అసలు 15 కేజీల బంగారం ఈమె ఎయిర్పోర్ట్ అధికారులకు కనబడకుండా ఇన్నిసార్లు ఎలా తెచ్చి ఈ ఒక్కసారి 15 కేజీలు తీసుకొచ్చింది అంటే ఇంతకు ముందు ఎన్ని తెచ్చి ఉంటుంది, ఎంత తెచ్చి ఉంటుంది? ఒక నటి అయ్యుండి తన తండ్రి కూడా ఒక అఫీషియల్ పోలీస్ ఆఫీసర్ వృత్తిలో ఉన్నారు. అయితే తన తండ్రి పరువును కూడా తీయడానికి రన్యారావు ఇంత పని చేసిందా, లేకపోతే అధికారులు అండ చూసుకుని తండ్రి భరోసా చూసుకుని రన్యారావు ఇంత తప్పు చేసిందా? 1 కాదు 2 కాదు, ఏకంగా 15 కేజీల బంగారం. అసలు రన్యారావు 15 కేజీల బంగారం తేవడం కంటే ముందు అసలు రన్యారావు మీద పోలీసులకు ఎలా అనుమానం వచ్చింది? బెంగళూరు ఎయిర్పోర్ట్లో రన్యారావుని పోలీసులు ఎలా అరెస్ట్ చేశారు అది చూద్దాం. రన్యారావు ఈమె ఒక కన్నడ నటి. అయితే ఈమె 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్కి వెళ్ళొచ్చేది. 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్ళి రావటంతో పోలీసులు ఈమెపై నిఘా పెట్టారు. ఇందులో మరి ఊహించిన ట్విస్ట్ ఏంటంటే ఈమె దుబాయ్ వెళ్ళిన ప్రతిసారి ఒకే రంగు దుస్తులు, ఒకే కాస్ట్యూమ్, ఒకే బెల్ట్ పెట్టుకుని వెళ్ళేది. 1 కాదు 2 కాదు, 15 కేజీల బంగారాన్ని ఆమె దుస్తుల రూపంలోనే తీసుకొచ్చేది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు ఆమెను ఎట్టకేలకు పట్టుకున్నారు. అక్కడే ఉన్న జ్యుడిషియల్ కోర్టుకు తీసుకెళ్తే ఆమెకు 14 రోజులు రిమాండ్ వేశారు. ఇంతకీ రన్యారావు ఎవరండ చూసుకుని ఇంత బంగారాన్ని తీసుకొచ్చింది? బంగారం అంటే ఇప్పుడు ఆషామాషి విషయం కాదు. కొన్ని కోట్లలో బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు రన్యారావు వెనకాల ఎవరున్నారన్నదే అసలు కథ. రన్యారావుకి డబ్బులు లేక ఇలాంటి పనులు చేస్తుందా అంటే అది కూడా కాదు. ఆమె ఒక నటి అయితే ఎన్ని డబ్బులు వస్తాయో అందరికీ తెలిసిన విషయం. మరి ఎందుకు ఈమె ఇలా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుంది? ఆశ, అత్యాశ. రన్యారావు సంగతి పక్కన పెడితే తన తండ్రి కూడా ఏసీపీ. తన తండ్రి పరువు తీయటానికే ఇంత తెచ్చిందా, లేకపోతే తండ్రి అండ చూసుకుని 15 కేజీల బంగారాన్ని ఒక్కసారి తీసుకొచ్చిందా? రన్యారావు పేరు ఇంతవరకు ఎందుకు బయటకు రాలేదు? రన్యారావుని అసలు ఇంతవరకు బయటకు తీసుకురాలేని పోలీసులు ఈ రోజే ఎందుకు బయటకు తీసుకొచ్చారు? అసలు రన్యారావు మీద అనుమానం ఎలా వచ్చింది? ఇన్ని కోణాల్లో కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అసలు రన్యారావుకి బంగారం తీసుకురావడం వెనుక ఎవరున్నారు? రన్యారావు బంగారం ఎలా స్మగ్లింగ్ చేస్తుంది? అసలు ఈ డీలింగ్స్ అన్ని ఎలా కుదిరాయి అన్న వేలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు రన్యారావుకి బంగారం ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు?